ఫైనల్ గా మన దళపతి విజయ్ గారు తమిళనాడుకి బాస్ అయిపోయారు. రాష్ట్రం మొత్తాన్ని తన గుప్పిట్లోకి తెచ్చుకున్నారు. కానీ మరోపక్క ఆయన పర్సనల్ లైఫ్ చూస్తుంటే మాత్రం ఒకరికి పట్టాభిషేకం, మరొకరికి వనవాసం అన్నట్టుగా తయారైంది. తమిళనాడు రాజకీయ చరిత్రలో 59 ఏళ్లుగా పాతుకుపోయిన ద్రావిడ కోటలను బద్దలు కొట్టి ఒక కొత్త శకానికి నాంది పలికారు ఈ వెండితెర వీరుడు. అయితే ఈ చారిత్రాత్మక ఘట్టంలో విజయ్ గారికి జై కొట్టడానికి లక్షలాది మంది అభిమానులు వచ్చారు. కానీ ఆయన పక్కన నిలబడాల్సిన భార్యాబిడ్డలు మాత్రం మిస్సింగ్. ఒక పక్క ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తూ దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ అయ్యారు. కానీ మరోపక్క ఆయన భార్య సంగీత పంపిన విడాకుల పిటిషన్ సోషల్ మీడియాలో మరింత వేగంగా వైరల్ అవుతోంది. అసలు ఒక వ్యక్తి తన కెరీర్లో ఇంత పెద్ద విక్టరీ కొట్టినప్పుడు తన కుటుంబం కనీసం ఒక విష్ కూడా చేయకపోవటమంటే అది పొలిటికల్ క్లైమాక్స్ కంటే పెద్ద పర్సనల్ ట్విస్ట్ కదా. ఈరోజు మన వీడియోలో పాలిటిక్స్ కంటే ఎక్కువగా ట్రెండ్ అవుతున్న విజయ్ గారి ఇంటి గుట్టు, ఆ 35 కోట్ల భరణం కథ మరియు అసెంబ్లీలో జరిగిన ఆ రచ్చ గురించి మాట్లాడుకుందాం. ముందైతే మన దళపతి గారి ఫ్యామిలీ పంచాయతీలోకి వెళ్దాం. లోకల్లో ఎవరైనా ముఖ్యమంత్రి అవుతుంటే ఇంట్లో వాళ్ళు సంబరాలు చేసుకుంటారు. కానీ ఇక్కడ సీన్ చూస్తే సంగీత గాని ఆయన పిల్లలు గాని ఎక్కడు ఉన్నారో ఎవరికీ తెలీదు. నిజానికి ఈ ఏడాది ఫిబ్రవరిలోనే ఆవిడ విజయ్తో ఉండలేను అని అఫీషియల్గా కోర్టు మెట్లు ఎక్కేసిందట. ఆవిడ పంపిన విడాకుల పిటిషన్లో ఉన్న మ్యాటర్ వింటే సినిమా క్లైమాక్స్ కూడా సరిపోదు. మా బంధం కోలుకోలేని విధంగా విచ్ఛిన్నమైంది, నేను తీవ్ర మానసిక ఒత్తిడి ఎదుర్కొంటున్నాను అని ఆవిడ తన పిటిషన్లో ఆవేదన వ్యక్తం చేసింది. అంతటితో ఆగకుండా ఒక నటితో విజయ్ గారికున్న వివాహేతర సంబంధం గురించిన బాంబు కూడా పేల్చింది. ఆ విషయం ఆవిడికి 2021 ఏప్రిల్లోనే తెలిసిపోయిందట. అంటే సుమారు 3 ఏళ్లుగా ఇంట్లో ఈ విషయం గురించి గొడవలవుతున్నాయి. విజయ్ గారు ముఖ్యమంత్రిగా ప్రమాణం చేస్తుంటే కనీసం సోషల్ మీడియాలో కూడా అటు భార్య సంగీత కానీ ఇటు పిల్లలు జేసన్ సంజయ్ మరియు దివ్య నాస కానీ ఎటువంటి పోస్టు పెట్టకపోవటం చూస్తుంటే వీళ్ల మధ్య గ్యాప్ ఎంతలా ఉందో అర్థమవుతోంది. అయితే ఈ విడాకుల కేసు విచారణ ఏప్రిల్ 20న జరిగితే అటు సంగీత రాలేదు, ఇటు ముఖ్యమంత్రి గారు రాలేదు. ఒకరు రాజ్యాన్ని ఏలడంలో బిజీగా ఉంటే మరొకరు బహుశా లండన్లో రిలాక్స్ అవుతున్నారేమో. అందుకే కోర్టు కూడా విసిగిపోయి సరే మీ ఇష్టం, జూన్ 15, 2026న చూసుకుందాం అని నెక్స్ట్ డేట్ ఇచ్చింది. ఇక్కడ అసలు విషయం ఏంటంటే ఒక పక్క రాష్ట్రం మొత్తం నమ్మ సీఎం అని జైజైలు కొడుతుంటే ఇంట్లో మాత్రం క్లైమాక్స్ సీన్ నడుస్తోంది. అటు విజయ్ గాని ఇటు ఆయన కుటుంబ సభ్యులు గాని ఈ విషయంపై మౌనంగా ఉండడం అనేక ఊహాగానాలకు తావిస్తోంది. అసలు రాజ్యాన్ని ఏలే మనిషి తన ఇంటిని ఏలలేకపోతున్నారా అని నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు. ఇక ఈ విడాకుల్లో మెయిన్ హాట్ టాపిక్ ఆ భరణం. మన దళపతి గారి ఆస్తులు ఎంతో తెలుసా? అక్షరాల 625 కోట్ల రూపాయలు. ఒక ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ సేవింగ్స్ అకౌంట్లోనే 213 కోట్లు మూలుగుతున్నాయి. ఇంకా 100 కోట్లు రకరకాల బ్యాంకుల్లో ఫిక్స్డ్ డిపాజిట్లున్నాయి. చెన్నైలో 80 కోట్ల రూపాయల విలువైన ఇల్లు, గ్యారేజీలో 14 కోట్ల విలువైన లగ్జరీ కార్లు ఉన్నాయి. బంగారం, వెండి వాల్యూ కూడా కోటికి పైనే ఉంటుంది. ఇలా ఇన్ని కోట్లు సంపాదించిన మనిషి తన భార్యకి భరణంగా కేవలం 35 కోట్లు ఇస్తానంటే ఆవిడ ఊరుకుంటుందా చెప్పండి? మొదట్లో 250 కోట్లు ఇస్తారని కోలీవుడ్ కోడై కూసింది. కానీ ఇప్పుడది 35 కోట్లకు ఎందుకు తగ్గిందో ఆ దేవుడికే తెలియాలి. ఏదేమైనా 625 కోట్లు ఆస్తి ఉన్న వ్యక్తి తన భార్యకిచ్చే సెటిల్మెంట్ విషయంలో ఇంత పిసినారితనం చూపించడం వెనుక ఏదైనా మాస్టర్ ప్లాన్ ఉందేమో అని సోషల్ మీడియాలో సెటైర్లు పేలుతున్నాయి. సరే, పర్సనల్ డ్రామా పక్కన పెడితే మన ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో అడుగుపెట్టిన సీన్ చూసారా? హబ్బో, అచ్చం మాస్టర్ సినిమా బిగినింగ్ సీన్ లాగే ఉంది. ఆదివారం ఉదయం 10:17 అంటే జ్యోతిష్యులు చెప్పిన ముహూర్తానికి సరిగ్గా గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ గారి సమక్షంలో ప్రమాణ స్వీకారం చేసేశారు. సమయత్తుల్లే ఎన్నికైన సి జోసెఫ్ విజయ్ అను నేను అని ఆయన తమిళంలో గంభీరంగా చదువుతుంటే అసెంబ్లీ ప్రాంగణం మొత్తం దద్దరిల్లిపోయింది. విజయ్తో పాటు మరో 8 మంది మంత్రులు కూడా బాధ్యతలు తీసుకున్నారు.
అంతా బానే ఉంది కానీ ఇక్కడ కూడా ఒక పెద్ద వివాదం రాజేసుకుంది. తమిళనాడు అంటేనే భాషకి సంస్కృతికి ప్రాణమిచ్చే రాష్ట్రం. ఏ ప్రభుత్వ కార్యక్రమం జరిగినా ముందుగా తమిళ్ తాయ్ వాల్తు రారటం ఒక పద్ధతి. కానీ మన విజయ్ గారి ప్రమాణ స్వీకారంలో దీన్ని 3వ స్థానంలోకి నెట్టేశారు. ముందు వందే మాతరం, ఆ తర్వాత జనగణమన అన్నీ అయిపోయాక ఆఖర్లో రాష్ట్రగీతాన్ని పాడారట. దీంతో తమిళ తంబీలకి చిర్రెత్తుకొచ్చింది. నువ్వేం తమిళుడివయ్యా, మన స్టేట్ సాంగ్ని 3వ స్థానానికి పంపేస్తావా అని సోషల్ మీడియాలో ట్రోల్స్ మొదలైపోయాయి. గతంలో స్టాలిన్ గారు సీఎం అయినప్పుడు ముందుగా స్టేట్ సాంగ్ పాడి ఆ తర్వాతే జాతీయ గీతం పాడారని గుర్తు చేస్తూ విమర్శలు గుప్పిస్తున్నారు. సిపిఐ నాయకులు కూడా ఇది తమిళ సంస్కృతిని అవమానించడమే అంటూ గట్టిగానే లేఖలు రాశారు. సీఎం సీట్లో కూర్చోగానే ఇలాంటి చిన్న విషయాల్లో దొరికిపోవడం అంటే కొంచెం ప్రిపరేషన్ తక్కువైందనే చెప్పాలి. ఇక ఈ ప్రమాణ స్వీకార వేడుకలో అసలైన ట్విస్ట్ ఏంటంటే భార్య పిల్లలు రాలేదు సరే, మరి వాళ్ళ ప్లేస్లో ఫ్రంట్ సీట్లో ఎవరు కూర్చున్నారో తెలుసా? ఇంకెవరు, మన హీరోయిన్ త్రిషా కృష్ణన్. ఆవిడక్కడ కూర్చుని విజయ్ని చూస్తూ గర్వంగా మురిసిపోతుంటే నెటిజన్లకి పండగే పండగ. ప్రేమ ఎప్పుడూ గొప్పగానే ఉంటుంది అని ఆవిడ ఇన్స్టాగ్రామ్లో విజయ్ ఫోటోలతో ఒక పోస్ట్ కూడా పెట్టేసింది. ఇది చూసిన జనాలు, అరెరే, ఒక పక్క భార్య కోర్టులో పేపర్లు పెడితే ఈవిడిక్కడ చీర కట్టుకుని ఫోజులిస్తోంది, ఇక్కడ ఏదో జరుగుతోంది అని రకరకాలుగా మాట్లాడుకుంటున్నారు. విజయ్ తల్లిదండ్రులు కూడా ఈ కార్యక్రమానికి వచ్చారు. కానీ భార్య లేని సమయంలో త్రిష అంత యాక్టివ్గా ఉండటం వెనుక ఏమైనా స్పెషల్ మీనింగ్ ఉందా అని అందరూ గుసగుసలాడుకుంటున్నారు. విజయ్ గారి ఆస్తుల లెక్కలు చూస్తుంటే సామాన్యులకి కళ్ళు తిరుగుతాయి. 625 కోట్ల మొత్తం ఆస్తి, కార్ల విలువే 14 కోట్లు, బ్యాంక్ బ్యాలెన్స్ 213 కోట్లు. ఇవన్నీ ఉన్నా ఆయన దగ్గర నగదు రూపంలో మాత్రం కేవలం 2 లక్షల రూపాయలు మాత్రమే ఉన్నాయట. అంటే ఆయనకి చిల్లర సమస్య బాగానే ఉన్నట్టుంది. ఇంతటి భారీ ఆస్తి ఉన్న మనిషి విడాకుల సెటిల్మెంట్ విషయంలో 35 కోట్లే ఇస్తానంటున్నారంటే అది భరణమా లేక జేబు ఖర్చా అని సోషల్ మీడియాలో వెటకారంగా కామెంట్లు పెడుతున్నారు. పిల్లల భవిష్యత్తు గురించి, ఆస్తుల పంపకం గురించి ఇరుపక్షాల లాయర్లు గట్టిగానే చర్చిస్తున్నారట. జూన్ 15న రాబోయే కోర్టు తీర్పు మీద ఇప్పుడందరి కళ్ళు ఉన్నాయి. కాని విజయ్ సంగీతాభిమానులు మాత్రం వీళ్ళన్నీ మర్చిపోయి పిల్లల కోసం మళ్లీ కలిస్తే బాగుండు అని అనుకుంటున్నారు. ఇక మొత్తానికి చూస్తే దళపతి విజయ్ ముఖ్యమంత్రిగా ఒక కొత్త చరిత్ర సృష్టించిన మాట వాస్తవం. 59 ద్రావిడ పాలనకు చెక్ పెట్టి పీఠమెక్కడమంటే అది మామూలు విషయం కాదు. కాని ఆ పీఠంపైన ఆయన ఎంతవరకు ప్రశాంతంగా ఉంటారనేదే ఇక్కడ $1 మిలియన్ ప్రశ్న. ఎందుకంటే ఒక పక్క రాష్ట్రం బాధ్యత, మరో పక్క విచ్ఛిన్నమవుతున్న కుటుంబం. ఈ రెండింటి మధ్య విజయ్ ఒక మాస్టర్ లాగా ఎలా బ్యాలెన్స్ చేస్తారో వేచి చూడాల్సిందే. అసెంబ్లీలో రాష్ట్ర గీతం విషయంలో జరిగిన వివాదం ఆయనకు ఒక చిన్న వార్నింగ్ లాంటిది. రాజకీయాల్లో ఎదగాలంటే కేవలం సినిమా ఇమేజ్ ఉంటే సరిపోదు, ప్రజల సెంటిమెంట్లను కూడా గౌరవించాలని ఆయన తెలుసుకోవాలి. ఒక హీరోగా అందరినీ మెప్పించిన విజయ్ ఒక భర్తగా, తండ్రిగా కూడా మెప్పిస్తారా? లేక కేవలం అధికారం కోసమే తన వ్యక్తిగత బంధాలను వదులుకున్నారా? ఏదేమైనా ఒక విషయం మాత్రం నిజం, వెండితెర మీద చేసే పోరాటాల కంటే నిజ జీవితంలో చేసే పోరాటాలే మనిషిని అసలైన హీరోని చేస్తాయి. విజయ్ గారు ఒక ముఖ్యమంత్రిగా తన ముద్ర వేస్తారా లేక ఈ పర్సనల్ వివాదాల్లోనే చిక్కుకుపోతారా అనేదే ఇప్పుడు అసలైన ప్రశ్న. ఆస్తులు, అంతస్తులు, పదవులు వస్తాయి పోతాయి, కాని కుటుంబం లేని విజయం ఎడారిలో నీళ్లలాంటిదనిపిస్తోంది. ఈ విషయంపై మీరేమంటారు? విజయ్ గారి పొలిటికల్ జర్నీ ఎలా ఉండబోతోంది? మీ ఆలోచనలను మాతో పంచుకోండి. ముఖ్యంగా జూన్ 17న ఆ కోర్టు దగ్గర ఏం జరుగుతుందో చూద్దాం. అప్పటి వరకు సెలవు. జై హింద్. సెలవు.